మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దినాన మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన దినము అని మనం చెప్పుకొనవచ్చు. రాష్ట్ర ప్రజలు దగ్గరగా మరి కొన్ని సంవత్సరాల కాలం వారిని పాలించబోయే నాయకుని స్వతహాగా ఎన్నుకునేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం. ప్రతి ఒక్కరూ ఇవ్వబడిన హక్కును వినియోగపరుచుకుందాం. యోగ్యమైన ప్రభుత్వం మరలా నిలవబెట్టబడాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభు ఆశీస్సులు అందరికీ తోడైండునుగాక. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 12 నుండి 17 వరకున్న వాక్య భాగము. మూలవాక్యమై 15వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని సజీవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి అయిన యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్యపు అంశం జ్ఞాపకం. దేవాది దేవుడు నోవహు తన కుటుంబాన్ని, తనతో కూడా ఉన్నటువంటి పశువులను, జంతువులన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నారు అని చెప్పబడింది. పిల్లరా, జలప్రళయం వచ్చిన తర్వాత దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశారు. ఇక మీదటికి అన్నిటికీ జలప్రళయం రాదు అని చెప్పారు. అది నిబంధన. ఇప్పుడైతే ఈ చదవబడిన వాక్యులు దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారట. జ్ఞాపకం. ఈరోజు మానవ జీవితంలో జ్ఞాపకం అనేది కొందరికి ఎక్కువగా ఉంటుంది, మరికొందరికి తక్కువగా ఉంటుంది. అనేక పర్యాయాలు మన సెల్ ఫోన్ ఎక్కడుందో మనం మర్చిపోతూ ఉంటాం, జ్ఞాపక శక్తి లోపించి. ప్రియులారా, మరి కొందరి జీవితంలో జ్ఞాపకం అనేది ఉంటుంది, కానీ వాళ్ళు మనసు పెట్టక జ్ఞాపక శక్తిని కోల్పోయిన వారిగా కనిపిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇవి బాహ్యమైనటువంటి విషయాలు. అయితే ఆధ్యాత్మికంగా విషయం ఏంటంటే, దేవుడు నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన దేవుడు తరువాత భాగాలలోను, వచనాలలోను ఆ దేవాది దేవుడి నిబంధన ప్రకారంగా నేను మీకు దేవుడినయుందును, మీరు నాకు ప్రజలయుందురు అన్నారు. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఎలాగున ఉంటుంది? దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆనాడు నోవహు తన భార్య, పిల్లలు అందరూ వాడలోనికి ప్రవేశించినప్పుడు దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడని ఉంది. పిల్లరా, దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. చూడండి, 8వ కీర్తన 4వ వచనంలో, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, వాని దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేశావు అన్నది. అలాగనే ప్రియులారా, మరి 103వ కీర్తన 14వ వాక్యంలో, ఆయన మనలను దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను అనే మాటను చూస్తాం. మరి హిజ్కియాను గురించి యెషయా ప్రవక్త గారు ప్రవచించిన మాటల్లో 38వ అధ్యాయం 3వ వచనంలో, నా దేవుని పిల్లరా, మరి హిజ్కియా చేసిన భక్తి, ప్రార్థన జీవితాన్ని దేవుడు చూచారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా మనం మనుషుల జ్ఞాపకాల్లో ఉండడానికి ఇష్టపడతాం. మనుషుల ఆలోచనలో మనం ఉండాలని ఆశపడుతుంటాం. మనము గడపవలసింది దేవుని పాదముల చెంత. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆనాడు సొదొమ గొమొర్రాల మధ్యలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని దేవుడు అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, అబ్రహాము చేసిన ప్రార్థన కన్నులకు ఆ సమయంలో కనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు వచ్చింది, అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబము సొదొమ గొమొర్రాలు నాశనం కాకుండా తప్పించబడి కాపాడబడింది. అలాగుననే దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటే, మన భక్తి ఆయన హృదయంలో దాచబడి ఉంటే నిశ్చయముగా పిల్లరా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకున్న దేవుడు దీవిస్తాడు. ఆనాడు రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఆమెకు సంతానం కలిగింది. ప్రియులారా, యాకోబు యొక్క దాసీలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని పిల్లలుగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని స్తుతిస్తే, జ్ఞాపకం చేసుకుని ఆయన మన కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించారని పిల్లరా మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకునాలి. మనం ప్రభుని జ్ఞాపకం చేసుకునాలి, ప్రభు చేసిన కార్యాలు బట్టి. చూడండి, బైబిల్ గ్రంథంలో రాహేలు గురించి మాట చెప్పబడుతూ దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారని ఉంది. అంతకు మునుపు ఆమె జీవితం ఆరంభంలో ఎలాగుందో అలాగనే ఉంది. జబ్బు కండ్లు కలిగినది అని చెప్పబడింది. పిల్లరా, మరి అటువంటి కుటుంబంలో ఈ యొక్క రాహేలు పెరిగి ఒక సమయం, ఒక కాలానికి ఆమె వివాహితురాలై ఉన్నప్పుడు సంతానం లేని సమయంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. వింటున్నారా? హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకోగా హిజ్కియాకు ఆయుష్కాలం పొడిగించబడింది. పిల్లరా, అలాగనే దేవుని జ్ఞాపకంలో ఎవరొచ్చినను సరే, దేవుని జ్ఞాపకంలో ఎవరు దాచబడినా సరే, వారికి దేవుడు క్షేమమును ప్రసాదించే దేవుడునై ఉన్నాడు. ఆత్మీయ దైవ జనాంగమా, మనము దేవుని జ్ఞాపకంలో ఉండాలి. మన కుటుంబం దేవుని జ్ఞాపకంలో ఉండాలి. మన సంతానం దేవుని జ్ఞాపకంలో ఉండాలి. దేవుని జ్ఞాపకంలో మనం ఎప్పుడైతే దాచిపెడతామో నిశ్చయంగా ఆయన మనకు శ్రేష్టమైనటువంటి ఫలమును, శ్రేష్టమైనటువంటి బలమును అనుగ్రహించే దేవుడునై ఉన్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించారు. యాకోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు రాహేలును క్షమించారు. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనం ప్రతిదినము దేవదేవుని జ్ఞాపకాలలో దాచబడాలి. దేవదేవుని యొక్క జ్ఞాపకంలో మనం దాచబడాలి. అలాగున దాచబడినప్పుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకుని తగిన కాలాన విడుదల, తగిన కాలాన విమోచనమును దయచేస్తారు. దేవుడు అబ్రహాము ద్వారా లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా మా ద్వారా మేము మీ జ్ఞాపకాలలో ఉండిన వారమే. తండ్రి దేవ స్తోత్రం. అనేకుల కొరకు ప్రార్థించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ దినాన జరుగుతున్న ఎలక్షన్ ప్రతి చోట, ప్రతి మండలంలో, ప్రతి ప్రాంతంలో సమాధానకరంగా జరగడానికి సహాయం చేయండి. మీ చిత్తములో, ఉద్దేశంలో ఉన్న వారికి అధికారమును అప్పగించమని ప్రార్థిస్తున్నాం. ఘనమైన మీ కృప దేవా స్తోత్రాలు ప్రాంతమంతటిని దర్శించునుగాక. దైవమే మీ సన్నిధి సహాయమును విస్తరింపచేయండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి. సకల విధమైన ప్రతి కీడులు తొలగించండి. వర్తమానం వినుచున్న వారిని దీవించండి అయ్యా.
ప్రతి ఒక్కరు మీ సన్నిధిని నిలిచి ఆనందించుదురుగాక. మేలుతో నడిపించండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. యేసు నామమున ఆమెన్.